నమస్తే అండి. చాలామంది చిన్న కన్‌ఫ్యూజ్ ఏమవుతున్నారంటే, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేది చాలామంది కొంచెం అంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వీడియో చూసారనుకోండి, వీడియో డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ లింక్ ఉంటుంది. సో, ఆ లింక్ పైన క్లిక్ చేశారంటే రెఫరల్ లింక్ పైన, సో, మీకు ఆటోమేటిక్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ మనకు కిందకి స్క్రోల్ చేస్తే మనకు ప్యాకేజ్ కనిపిస్తాయి. మనకు 299 నుంచి ప్యాకేజెస్ ఉంటాయి. సో, ఇది మీకు బిజినెస్ ప్లాన్ కావాలంటే మీరు ఆల్రెడీ వీడియో చేశాను. ఇదే ఛానల్‌లో వీడియో ఉంటుంది. ఒకసారి చూడండి బిజినెస్ ప్లాన్. మనకు రెఫర్ చేస్తే ఈ ప్యాకేజ్ రెఫర్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందనేది డీటెయిల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనకు 299 ప్యాకేజ్ నుంచి స్టార్టర్ ప్యాకేజ్. సో, 299 నుంచి మీకు స్టార్ట్ అవుతుందండి. సో, హైయెస్ట్ ప్రో ప్యాకేజ్ వరకు ఉంటాయి ప్యాకేజ్. మీరు చూసుకోండి ఒకసారి. సో, ఈ ప్యాకేజ్ ఏమేమి ఆల్రెడీ మనకు ఏమేమి కోర్సెస్ ఇస్తారనేది కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. సో, ఇప్పుడు ప్రో ప్యాకేజ్ నేనైతే ప్రో ప్యాకేజ్ తీసుకున్నా. ఎందుకంటే దాదాపు 18 కోర్సెస్ మనకు దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయన్నమాట. సో, నేనైతే ప్రో ప్యాకేజ్ తీసుకున్నా. సో, మీరు ఏ ప్యాకేజ్ కావాలంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూట్యూబ్‌కి సంబంధించి గానీ, ఫేస్‌బుక్‌కి సంబంధించి గానీ, చాట్ జీపీటీ సంబంధించి గానీ, సో, ఇది కావాలంటే మీరు గ్రాండ్ మాస్టర్ ప్యాకేజ్ తీసుకోవచ్చు. సో, ఇలా ప్యాకేజ్ మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని సో, దానిపైన బై అనే పైన క్లిక్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్లిక్ చేశారంటే మీకు డీటెయిల్స్ అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డీటెయిల్స్ అనేది వేరే డీటెయిల్స్ ఇస్తాను జస్ట్ మీకు చూపించడానికి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రవి అనే పర్సన్ మీ పేరు ఎంటర్ చేయండి ఇక్కడ. సో, ఇక్కడ మీకు మీ వ్యాలిడిటీ వ్యాలిడ్ అయిన మెయిల్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అందుకు ఓటీపీ వస్తుంది. సో, మీ మొబైల్ నెంబర్ వాట్సాప్ నెంబర్ ఏదైనా మీరు వర్కింగ్లో ఉన్న వాట్సాప్ నెంబర్ మీరు ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇది టెస్టింగ్ కోసం ఇస్తున్నాను మీకు చూపించడం కోసం. సో, ఇది నా వాట్సాప్ నెంబర్ కాదు యాక్చువల్గా. సో, జస్ట్ టెస్టింగ్ కోసం ఇస్తున్నాను. సో, ఇక్కడ స్టేట్ ఎంటర్ చేయండి. స్టేట్ సో, మీరు ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ ఇచ్చేసేయండి. ఇక్కడ పాస్వర్డ్ సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఊరికే ఇస్తున్నాను ఇక్కడ. సో, మీకు కావాల్సిన పాస్వర్డ్ పెట్టుకొని మళ్ళీ మీరు లాగిన్ అయిన తర్వాత కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పాన్సర్ కోడ్ వచ్చేసి నా స్పాన్సర్ కోడ్ SR-1771. సో, ఇది చూడండి ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. సో, ఇక్కడ పాలసీ అంతా మనం క్లిక్ చేసి ఓకే అని చేసిన తర్వాత కింద కంటిన్యూ బటన్ నొక్కామంటే సో, మనకు డైరెక్ట్ పేమెంట్లోకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ చూడండి పేమెంట్ ఆల్రెడీ మీకు డిస్కౌంట్లో వస్తుందన్నమాట. నా రెఫరల్ లింక్తో మీరు జాయిన్ అయితే మీకు డిస్కౌంట్లో వస్తుంది. డిస్కౌంట్ వచ్చేసి 200 రూపీస్ మనకి డిస్కౌంట్ వచ్చింది. సో, మీరు పే చేయాల్సింది 1199 అనమాట. సో, ఇక్కడ మనకి బిల్లింగ్ డీటెయిల్స్ ఉంది, పేమెంట్ ఆప్షన్స్ ఉంది. పేమెంట్ ఆప్షన్స్ కింద రోజోర్ పే అని ఉంది కదా. సో, దీనిపైన క్లిక్ చేశారంటే మీరు కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేశారంటే సో, మీకు డైరెక్ట్ యూపీఐ అంటే గూగుల్ పేకి కానీ ఫోన్పేకి కానీ సెలెక్ట్ చేసుకోవచ్చండి. సో, మీరు దీని ద్వారా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సెలెక్ట్ చేసుకొని సో, మీరు పేమెంట్ అనేది ఓకే చేయొచ్చు అనమాట. సో, మీరు ఏ పేమెంట్ దేని ద్వారా పే చేస్తారనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ పే అయితే గూగుల్ పే పైన క్లిక్ చేయండి. ఫోన్పే అయితే ఫోన్పే పైన క్లిక్ చేసి కంటిన్యూ కొడితే మీకు డైరెక్ట్ పేమెంట్ అనేది మీకు గూగుల్ పేలో పే చేయండి అన్నట్టుగా మీకు ఆప్షన్ చూపిస్తుంది. మనం ఎలాగైతే కరెంట్ బిల్స్ కానీ రీఛార్జ్ ఏదైనా చేసుకుంటే ఎలా వస్తుందో సో, ఆ విధంగా కనిపిస్తుంది. సో, ఇది అయిపోయిన తర్వాత చాలామంది ఇక్కడికే స్టాప్ చేస్తున్నారు. కానీ దీని తర్వాత ఇంకో స్టెప్ ఉందండి. ఇలా చేసిన తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పేమెంట్ కట్ అయినా మీకు ఆల్రెడీ ఆప్షన్ చూపిస్తుంది కదా పేమెంట్ కట్ అయినట్టు. సో, అది స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు పే చేసిన అమౌంట్ ఏదైతే ఉందో స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీ ఆ స్క్రీన్ షాట్ తీసుకున్న అమౌంట్ వచ్చేసి ఆ స్క్రీన్ షాట్ ప్లస్ మీ మెయిల్ ఐడి ఈ రెండు నాకు వాట్సాప్ చేయాలన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తున్న కింద ఆల్రెడీ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్స్ కూడా ఇచ్చాను. సో, ఆ వాట్సాప్ నెంబర్కి ఆ రెండు నాకు డీటెయిల్స్ పంపిస్తే నేను కంపెనీకి పంపిస్తాను. సో, అక్కడ నుంచి యాక్టివేషన్ అవుతుందన్నమాట. మీ ఐడి యాక్టివేషన్ అవుతుంది. అండ్ దట్టు మీకు రెఫరల్ లింక్ కూడా యాడ్ అవుతుందన్నమాట. అంటే రెఫరల్ లింక్ కూడా మీకు యాక్టివేట్ అవుతుంది. మీరు రెఫర్ చేస్తే ఎవరికైనా వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసుకుంటారు కదా మీ రెఫరల్ లింక్ ద్వారా. సో, మీకు పేమెంట్ రావాలంటే సో, ఆ రెఫరల్ లింక్ కూడా మీకు యాక్టివ్ అవుతుందన్నమాట. సో, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు పేమెంట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ప్లస్ మెయిల్ ఐడి ఆ రెండు నాకు వాట్సాప్ చేశారంటే సో, మీ ఐడి అనేది యాక్టివేట్ చేపిస్తాను. సో, యాక్టివేట్ చేయించిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఇది మాత్రం ప్లాన్ చేసుకోండి. చాలామంది ఇక్కడికే స్టాప్ చేస్తున్నారు. పేమెంట్ చేసిన తర్వాత స్టాప్ చేస్తున్నారు. అలా చేయొద్దండి. పేమెంట్ చేసిన తర్వాత కూడా ఆ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. ఓకేనా? ఏదైనా డౌట్ ఉందంటే నాకు వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఏందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ అండి.